నూతన సిలబస్ ప్రకారం 6వ తరగతి సామాన్య శాస్త్రం పాఠ్యపుస్తకంలో 2వ పాఠ్యాంశం పేరు మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్క ప్రధానాక్షం నుండి భూమిలోనికి పెరిగే భాగాన్ని ఏమంటారు? వేరు అంటారు. మొక్కల వేరు వ్యవస్థ ఎన్ని రకములు? 2 రకములు. 1 తల్లి వేరు వ్యవస్థ, 2 గుబురు వేరు వ్యవస్థ. మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు ఏది? తల్లి వేరు. మొక్కల వేర్లలో సన్నని వేర్లను ఏమంటారు? పార్శ్వవేర్లు అంటారు. మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లను ఏమంటారు? పీచువేర్లు అంటారు. మొక్కలలో పీచువేర్లు ఎక్కడ ఉంటాయి? కాండం పీట భాగంలో ఉంటాయి. విత్తనం లోపల ఉండే పత్రమును ఏమంటారు? బీజదళం అంటారు. బీజదళాల ఆధారంగా మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలుగా వర్గీకరించారు. 1 ఏకదళ బీజ మొక్కలు, 2 ద్విదళ బీజ మొక్కలు. ఏకదళ బీజ మొక్కకు ఉదాహరణ రాగుల మొక్క. ద్విదళ బీజ మొక్కకు ఉదాహరణ చిక్కుడు మొక్క. ఏకదళ బీజ మొక్కలలో వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? గుబురు వేరు వ్యవస్థగా ఉంటుంది. ద్విదళ బీజ మొక్కలలో వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? తల్లి వేరు వ్యవస్థగా ఉంటుంది. వేర్లు నిర్వహించే విధులు చెప్పండి. 1 మొక్కను నేలలో నిలదొక్కుకునేలా చేస్తాయి. 2 నేలలో నుండి నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకుంటాయి. 3 కొన్ని మొక్కలు వేర్లలో ఆహారమును నిల్వ చేస్తాయి. ఉదాహరణకు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి మొదలైనవి. మొక్కలలో వేర్లు భూమికి పైభాగంలో పెరుగుతాయి. ఇటువంటి వేర్లను ఏమంటారు? వాయుగత వేర్లు అంటారు. వాయుగత వేర్ల వల్ల ఉపయోగం ఏమిటి? 1 మొక్కలలో అదనపు ఆధారాన్ని ఇవ్వడం. 2 మొక్కలలో శ్వాసక్రియకు ఉపయోగపడడం. మొక్కలకు అదనపు ఆధారాన్నిచ్చే వాయుగత వేర్లు కలిగినవి ఏవి? మర్రి చెట్టు, చెరుకు, మొక్కజొన్న. మొక్కలలో శ్వాసక్రియకు ఉపయోగపడే వాయుగత వేర్లు ఏ చెట్లలో ఉంటాయి? మడ చెట్లు. భూమికి పైన పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారు? ప్రకాండ వ్యవస్థ అంటారు. ప్రకాండ వ్యవస్థలో ఉండేవి ఏమిటి? కాండము, పత్రాలు, పుష్పాలు, ఫలాలు. కాండముపై పత్రాలు, కొమ్మలు ఉద్భవించే భాగాలను ఏమంటారు? కణుపులు అంటారు. కణుపుకి మధ్య ఉన్న కాండ భాగాన్ని ఏమంటారు? కణుపు నడిమి భాగం అంటారు. కాండ అగ్రభాగం నుండి పెరిగే మొగ్గలను ఏమంటారు? అగ్రకోరకాలు అంటారు. కాండ పార్శ్వభాగాల నుండి పెరిగే మొగ్గలను ఏమంటారు? పార్శ్వకోరకాలు అంటారు. కాండం యొక్క విధులను చెప్పండి. 1 కొమ్మలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలకు ఆధారాన్నిస్తుంది. 2 వేర్ల నుండి నీటిని, ఖనిజ లవణాలను మొక్క పైభాగాలకు సరఫరా చేస్తుంది. 3
పత్రాలు తయారు చేసిన ఆహారాన్ని పత్రాల నుండి మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. 4. కొన్ని మొక్కలలో ఉదాహరణకు చెరుకు కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. రూపాంతరం చెందిన కాండాలను ఏమంటారు? దుంపవేర్లు అంటారు. ఉదాహరణకు బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం వంటి మొక్కలలో కాండం ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన లావుగా ఉబ్బి దుంపగా మారి భూమిలో పెరుగుతుంది. పత్రంలోని భాగాలను తెలుసుకుందాం. 1. కాండంపై పత్రం అంటే ఆకు ఎక్కడ అతుక్కుని ఉంటుంది? పత్రపీఠం దగ్గర. 2. వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగాన్ని ఏమంటారు? పత్రదళం అంటారు. 3. వెడల్పుగా విప్పారి ఉన్న పత్రభాగంలో ఉన్న సన్నని రేఖల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఈనెలు అంటారు. 4. పత్రదళాన్ని కాండంతో కలిపే భాగాన్ని ఏమంటారు? పత్రవృంతం అంటారు. పత్రం మధ్యలో ఉండేటటువంటి ఈనెను ఏమంటారు? నడిమి ఈనె అంటారు. ఒక పత్రంలో ఉండేవి ఏమిటి? పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం మరియు ఈనెలు. పత్రంపై ఉన్న గీతలను ఏమంటారు? ఈనెలు అంటారు. పత్రదళంపై మధ్య భాగంలో ఉన్న పొడవైన ఈనెను ఏమంటారు? నడిమి ఈనె అంటారు. నడిమి ఈనె నుండి పక్కలకు వ్యాపించి ఉన్న ఈనెలను ఏమంటారు? పార్శ్వ ఈనెలు అంటారు. పార్శ్వ ఈనెల నుండి చీలిని సన్నని ఈనెలను ఏమంటారు? శాఖీయ ఈనెలు అంటారు. పత్రంలో ఈనెల అమరికను ఏమంటారు? ఈనెల వ్యాపనం అంటారు. పత్రములో ఈనెల వలన ఉపయోగం ఏమిటి? పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. జాలాకార ఈనెల వ్యాపనం అంటే ఏమిటి? ఈనెలన్నీ నడిమి ఈనెకు ఇరువైపులా వలవలే వ్యాపించి ఉన్నట్లయితే దానిని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. సమాంతర ఈనెల వ్యాపనం అంటే ఏమిటి? ఈనెలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా వ్యాపించి ఉన్నట్లయితే దానిని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలలో ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది? జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలలో ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగాలను ఏమంటారు? రక్షక కణాలు అంటారు. రక్షక కణాలలో ఉండేవి పత్రరంధ్రాలు. మొక్కలలో పత్రరంధ్రాలు దేనికి ఉపయోగపడతాయి? అధిక పరిమాణంలో నీటిని విడుదల చేయడానికి మరియు నీరు ఆవిరి రూపంలో విడుదల చేయడానికి ఉపయోగపడతాయి. మొక్కలలో నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. పత్రం అంటే ఆకు యొక్క విధులు ఏమిటి?
1. శ్వాసక్రియకు సహకరిస్తాయి. 2. బాష్పోత్సేకమును నిర్వహిస్తాయి. 3. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. గోదావరి జిల్లాలలోని కోనసీమ ప్రాంతంలో పనస చెట్టు పత్రాలతో తయారు చేసే సాంప్రదాయమైన వంటకం ఏది? పొట్టిక్కలు. పొట్టిక్కలు అనగా ఏమిటి? మినపపిండి, బియ్యపు రవ్వలతో తయారు చేసి ఆవిరిలో ఉడికించేటటువంటి పదార్థాలను పొట్టిక్కలు అంటారు. ఇవి ఇడ్లీల మాదిరిగా ఉంటాయి. పుష్పాలలో ఏ విధమైన పత్రాలు ఉంటాయి? రంగురంగుల ఆకర్షక పత్రాలుంటాయి. వీటి వలన కీటకాలను తమ వద్దకు ఆకర్షించి పరపరాగ సంపర్కం జరిగేలా చూసి ఫలాలను ఉత్పత్తి చేస్తాయి. విన్నారుగా, మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో.